హాయ్ అండి. మీకు ఆ విషయం చెప్పనా? ఎమోషన్స్ మీద గ్రిప్ ఉంటే మనం చాలా బాగుంటాము, మన ఆలోచనలు మారిపోతాయి అని జనరల్గా మనం డిస్కస్ చేస్తున్నాము. మరి ఆ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అసలు ఎమోషన్స్ అంటే ఏంటి? మన కోపం, బాధ, ఆవేశం, సంతోషం, ఏదైనా మనకు ఒక చిన్న విషయం జరగగానే చాలా హైపర్గా మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం. అంత తొందరగా మనం రియాక్ట్ అవ్వకుండా ఏ విషయమైనా కొంచెం ఒక 1 సెకండ్, ఒక 30 సెకండ్స్, 1 మినిట్ ఆలోచించి దానికి కనుక మనం రియాక్ట్ అయితే అందులో సగం వర్త్ అనేది తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరో ఒకరు అనుకోకుండా మనల్ని ఏదో మన మీద ఇబ్బంది, వాటర్ పడడమో లేకపోతే ఇంకేదన్నా అవ్వడమో, కావలసుకోనో లేదా తెలియకుండానో మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అప్పుడు వెంటనే మనకేమనిపిస్తుంది? విపరీతమైన కోపం వచ్చేస్తుంది, హైపర్గా రియాక్ట్ అయిపోతాం. కానీ దానివల్ల వాళ్ళు ఎంత ఇదవుతారో అంతకు రెట్టింపుగా మన మైండ్ ఆ సఫర్నెస్ అనేది మనం తీసుకుంటాం. అంటే మనం ఎక్కువ ఎమోషన్ని చూపించేటప్పుడు ఎంత ఎక్స్పోజ్ అవుతుందో అంత ఇన్నర్గా కూడా మనకు ఇబ్బంది పెడుతుంది. సో అందుకే అంత తొందరగా మనం ఆ ఎమోషన్ని బయటికి పంపించడం కంటే చాలా సింపుల్గా, అది వాంటెడ్లీ చేశారా, లేదా మనల్ని ఇబ్బంది పెట్టడానికి చేశారా, లేదా అనుకోకుండా ఏదన్నా స్లిప్ అయిందా అని ఒక సెకండ్, ఒక 30 సెకండ్స్, ఒక 1 మినిట్ ఆగి దాని మీద రియాక్షన్ ఇచ్చి ఉంటే, లేదా సింపుల్గా ఇంకోసారి చేయకుండానో లేదా ఇంకోసారి చేయడం కరెక్ట్ కాదనో మనకు కొంచెం వర్త్ తగ్గి మనం ఆ విషయం చెప్తే ఆ ఎమోషన్తో మనకు వచ్చే ఏ సఫర్ అయితే ఉంటుందో, ఆ ఇబ్బంది అయితే ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గుతుంది. అంటే ఇలా ఎమోషన్స్ మనల్ని చాలా ఇరిటేట్ చేస్తూ మన మైండ్ అంటే ఏదో విషయం మీద మనం వెళ్తూ ఉంటాము, ఏదో పనికి వెళ్తూ ఉంటాము, లేదా ఏదో చెయ్యాలని వెళ్తుంటాం. మధ్యలో వచ్చిన ఈ డిస్ట్రాక్షన్, ఈ ఎమోషను ఆ విషయాన్ని డామినేట్ చేసేసి, మనల్ని ఇరిటేట్ చేసేసి, అసలు విషయం మర్చిపోయేలా చేసేసి మన మైండ్ని ఇంకోలాగా తీసుకెళ్తుంది. సో అందుకే ప్రతి ఎమోషన్ని చాలా స్పీడ్గా రియాక్ట్గా అవ్వడం కంటే కొంచెం ఆగి దాని మీద మనం రియాక్ట్ ఇస్తే 90% మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఇది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది. దాన్ని ప్రాక్టీస్ చేయండి, వీలున్న వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ.